కర్ణాటకలోని మాండ్య లోక్సభ స్థానంలో ఈసారి నువ్వా నీనా అనే విధంగా హోరాహోరీ పోటీ కనిపిస్తోంది. మాండ్య లోక్సభ స్థానంపై ప్రధాన పార్టీలు అంతగా ఫోకస్ పెట్టడానికి కారణమేంటి? మాండ్య లోక్సభ స్థానంలో కాంగ్రెస్, జేడీఎస్ అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొందా? సుమలత మద్దతుతో కుమారస్వామి సులువుగానే విజయం సాధిస్తారా, లేక కుమారస్వామికి కాంగ్రెస్ అభ్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురుకానుందా? లోక్సభ సమరంపైనే రాజకీయ పార్టీలు ఫోకస్ పెట్టాయి. రాజకీయ పార్టీలకు ప్రతి ఒక్క లోక్సభ సీటు కీలకమే అయినప్పటికీ కొన్నింటిపై మాత్రం ప్రత్యేకంగా ఫోకస్ పెడుతున్నాయి. అందులో ఒకటి కర్ణాటకలోని మాండ్య. ఈసారి మాండ్య లోక్సభకు పోటీ చేస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత కుమారస్వామి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ సీటుపై ఎక్కువగానే ఆశలు పెట్టుకుంది. దీంతో మాండ్య లోక్సభ స్థానంలో ఈసారి గెలిచేది ఎవరనే దానిపైనే ఆసక్తి నెలకొంది. కర్ణాటకలో ఒక్కలిగ సామాజిక వర్గానికి కీలకమైన మాండ్య స్థానంలో ఎలాంటి ఫలితం వస్తుందోననే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. వాస్తవానికి మాండ్య నుంచి సిట్టింగ్ ఎంపీగా ప్రముఖ నటి సుమలత ఉన్నారు. గత లోక్సభ ఎన్నికల్లో సుమలత స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఇటీవలే సుమలత బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక ఎన్డీఏ కూటమిలో మిత్రపక్షంగా ఉన్న జేడీఎస్కు తన సీట్ను వదులుకుంది బీజేపీ. దీంతో మాండ్య నుంచి బీజేపీ, జేడీఎస్ ఉమ్మడి అభ్యర్థిగా కుమారస్వామి బరిలోకి దిగారు. కాంగ్రెస్ నుంచి స్టార్ చంద్రు మాండ్య స్థానానికి పోటీ చేస్తున్నారు. మాండ్య సిట్టింగ్ ఎంపీ సుమలత మద్దతు ప్రకటించడం కుమారస్వామికి లోక్సభ ఎన్నికల్లో కలిసి వచ్చే అంశమే. మాండ్య ప్రాంతంలో భారీ సంఖ్యలో ఉన్న ఒక్కలిగ సామాజిక వర్గం, మాజీ ప్రధానమంత్రి దేవేగౌడపై ఉన్న అభిమానం కూడా కుమారస్వామికి కలిసొచ్చే అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్ అభ్యర్థి స్టార్ చంద్రుకు మాండ్యలో కలిసొచ్చే అంశాలు కూడా చాలానే ఉన్నాయి. మాండ్య లోక్సభ స్థానం పరిధిలో మొత్తం 8 మంది ఎమ్మెల్యేలుండగా వారిలో 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉండడం స్టార్ చంద్రుకు అదనపు బలం. జేడీఎస్, సర్వోదయ కర్ణాటక పక్షకు చెరుకు ఎమ్మెల్యే ఉన్నారు. మాండ్య లోక్సభ స్థానం పరిధిలోని ఓ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రిగా కొనసాగుతున్నారు. దీంతో పాటు కాంగ్రెస్ పార్టీకి అదనంగా 2 ఎమ్మెల్సీల బలం కూడా ఉంది. ఈ కోణంలో చూస్తే హెచ్డి కుమారస్వామికి విజయం అంత సులువు కాదనేది స్పష్టమవుతోంది. ఎందుకంటే ప్రస్తుత మెజారిటీ ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ వైపే ఉన్నారు. ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మాండ్య లోక్సభ స్థానం పరిధిలో ఒకే ఒక్క ఎమ్మెల్యే సీట్ను జేడీఎస్ గెలుచుకుంది. ఇంత తక్కువ ప్రాబల్యంతో ఇప్పుడు ఏకంగా లోక్సభ సీట్ను చేజిక్కించుకోవడం అంత సులువు కాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒక్కలిగ సామాజిక వర్గానికి చెందిన డీకే శివకుమార్ ప్రస్తుతం కర్ణాటక ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒక్కలిగ సామాజిక వర్గానికి ఎంతో కీలకమైన మాండ్య స్థానాన్ని కాంగ్రెసే గెలవాలనే లక్ష్యంతో డీకే శివకుమార్ కూడా పెద్ద ఎత్తున స్థానికంగా ప్రచారం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత డీకే శివకుమార్కు సీఎం పదవి ఇవ్వలేదనే అసహనం ఒక్కలిగ వర్గంలో ఉంది. దీంతో లోక్సభ ఎన్నికల్లో ఒక్కలిగ సామాజిక వర్గ ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తారా, లేక ఎలాంటి తీర్పును ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. మాండ్య స్థానానికి పోటీ చేస్తోన్న హెచ్డి కుమారస్వామితో పోలిస్తే కాంగ్రెస్ అభ్యర్థి స్టార్ చంద్రుకు ప్రజల్లో పెద్దగా పాపులారిటీ లేకపోవడంతో కాంగ్రెస్ డీకే శివకుమార్ను రంగంలోకి దింపింది. ఇక హెచ్డి కుమారస్వామి విషయానికి వస్తే ఆయన హసన్ జిల్లాకు చెందిన నేత. మాండ్య పొరుగున ఉన్న రామనగరం నుంచి కుమారస్వామి రాజకీయ కార్యకలాపాలను నిర్వహిస్తుంటారు. కాంగ్రెస్ అభ్యర్థి స్టార్ చంద్రు నాగమంగళ ప్రాంతానికి చెందిన నాయకుడు. మాండ్య విషయానికొస్తే ఇది బెంగళూరు, మైసూరు నగరాల మధ్య ఉంది. పాత మైసూరు పరిధిలోని ఒక్కలిగ రాజకీయాలకు ఇదే కేంద్ర బిందువు. అందుకే మాండ్యపైనే అందరి ఫోకస్ ఉంది. ఇంతకు ముందు మాండ్యలో బీజేపీ బలహీనంగా ఉండేది. కానీ ఇటీవల కాలంలో మాండ్యలో చాలా వరకు పుంజుకుంది బీజేపీ. 10 ఏళ్ల తర్వాత ఈసారి మాండ్యను ఎలాగైనా గెలుచుకోవాలనే పట్టుదలతో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కర్ణాటకలోని గౌరబిదనూరుకు చెందిన స్వతంత్ర ఎమ్మెల్యే కేహెచ్ పుట్టస్వామి గౌడ కాంగ్రెస్కు మద్దతు పలికారు. దీనికి బదులుగా పుట్టస్వామి సోదరుడు కాంట్రాక్టర్ స్టార్ చంద్రుకు కాంగ్రెస్ పార్టీ మాండ్య లోక్సభ టికెట్ను కేటాయించింది.
2019 లోక్సభ ఎన్నికల్లో మాండ్యాలో పోటీ ఎంతో భిన్నమైన నేపథ్యాల మధ్య జరిగింది. ప్రస్తుతం పొత్తులో భాగంగా కలిసి పోటీ చేస్తోన్న పార్టీలే అప్పుడు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నాయి. గత ఎన్నికల్లో బీజేపీ మద్దతుతో నటి సుమలత స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. కాంగ్రెస్ జేడీఎస్ ఉమ్మడి అభ్యర్థిగా నిఖిల్ కుమారస్వామి పోటీ చేసి ఓడిపోయారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన సుమలతకు దాదాపు 1,25,000 ఓట్ల ఆధిక్యం వచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం సుమలత పోటీ చేయకుండా కుమారస్వామికి మద్దతు తెలుపుతోంది. మరోవైపు కాంగ్రెస్ జేడీఎస్ ప్రత్యర్థులుగా తలపడుతున్నాయి. మాండ్య లోక్సభ పరిధిలోని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఎక్కువగా ఉండడంతో పాటు డీకే శివకుమారి స్థానానికి ప్రచారం చేస్తుండటంతో కుమారస్వామి మాండ్యలో గెలవడం అంత సులువు కాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మాండ్య లోక్సభ స్థానానికి హోరాహోరీ పోటీ తప్పదని తెలుస్తోంది. గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన సుమలత మాండ్యా స్థానంలో గెలుపొందగా ఈసారి బీజేపీ జేడీఎస్ ఉమ్మడి అభ్యర్థిగా కుమారస్వామి పోటీ చేస్తున్నారు. అయితే కుమారస్వామికి కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఎదురుకానుండడంతో ఎవరు గెలుస్తారనేది చూడాల్సి ఉంది.